ఇక రేవంత్ అన్న మొన్న ఢిల్లీకి పోయిండు. మొన్న రేవంత్ అన్న ఢిల్లీకి పోయినప్పుడు అధిష్టానంతో చెప్పినట, సార్ ఇక మంత్రులు చెప్తే వింటలేరు, ఇగో ఈ మంత్రి ఆ మంత్రి ఈ మంత్రిని తీసేయాలి, వీళ్ళని తీసేస్తేనే మిగతా మంత్రులు సెట్ అవుతారు, లేకపోతే నేను ఎంత చెప్పినా కూడా మంత్రులు తలకాయ ఊపుతురు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎంత చెప్పినా ఎంత వాళ్ళని గాడిలో పెడదాం అనుకున్నా, ఎంత వాళ్ళని కంట్రోల్ చేయాలనుకున్నా వాళ్ళు వింటలేరు, ఏం చేయాలో మాకు అర్థమవుతలేదని రేవంత్ రెడ్డి కూడా ఓపెన్ అప్ అధిష్టానానికి చెప్పేసిండు. మీనాక్షి మేడంకి కూడా అధిష్టానం అడిగిరట, మీనాక్షి గారు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏంది పరిస్థితి, మీ వర్షన్ కూడా తెలుసుకుంటామంటే మీనాక్షి మేడం కూడా ఓపెన్గా అధిష్టానానికి చెప్పిరట. ఎమ్మెల్యేలు చెప్పినట్టు వింటలేరు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తారు, 10-15 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, మీటింగ్లు వద్దన్నా కూడా ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేదు, ఏమనంటే డిన్నర్ మీటింగ్ అంటారు, లేకపోతే లంచ్ మీటింగ్ అంటారు, టిఫిన్ మీటింగ్ అంటారు, ఏదేదో ముచ్చట పెట్టుకుంటారు, అంతా కాంగ్రెస్లో ఆగమాగం ఉంది, తెలంగాణలో లీడర్లు వినే పరిస్థితి లేదు అంటే వాళ్ళు చేయి దాటిపోయారు, ఇక చెప్తే అర్థం చేసుకుంటలేరు, ఇక మీరు ఏదో చేయమని అధిష్టానానికే చెప్పిరట. ఇక హైకమాండ్ ఏం చేస్తున్నారు తెలుసా, రేవంత్ రెడ్డికి ఒక మనిషిని తోడు పంపిస్తారు. తోడేందంటే తెలంగాణకు ఒక కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాట కాదు, దాదాపు 2-3 నెలల క్రితం నేను ఒక వీడియో చెప్పిన, తెలంగాణకు అధిష్టానం ఒక కీలకమైనటువంటి లీడర్ని పంపించబోతున్నారు, ఒక కీలకమైనటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వడానికి పంపించబోతున్నారు అని చెప్పిన.